అంతా బాగానే ఉంది. స్పీడ్ బాల్ పడుతూ వెళ్ళిపోతుంది. సరే అన్న కరెక్ట్గా 130 అంతే. ఈరోజు గుడివాడపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే గారు ఆయన గేమ్స్లో ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే ఆయనకి గేమ్స్ ఆడటం చాలా ఇష్టం. అలాగే ఈ స్టేడియంలో మన మాజీ చైర్మన్ గారు, ఇప్పుడు వైస్ చైర్మన్ గారు, స్టేడియం వైస్ చైర్మన్ గారు చేస్తున్న ఎల్వస్ శ్రీనివాస్ గారు కానీ, అలాగే స్టేడియంలో స్పోర్ట్స్ విషయంలో వాళ్ళు చాలా ముందుండి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి కానీ ఎక్కడ ఏ విధమైన స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ముందుండి దీన్ని తీసుకొచ్చి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతుంటారు. మొన్న జరిగినటువంటి కబడ్డీ సంబంధించిన స్పోర్ట్స్ కానీ, అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క వెనిగండ్ల యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో, ఎందుకంటే దాదాపుగా 80 గ్రూపులు 80 కావాల్సినటువంటి టీమ్స్ వచ్చి ఇక్కడ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎందుకంటే ఏప్రిల్ 7వ తారీఖు ప్రథమ బహుమతి ఆ రోజు కార్యక్రమం జరుగుద్ది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ యొక్క గేమ్స్లో పాల్గొంటున్న ప్రతి టీంకి కూడా మా ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎల్వస్ శ్రీనివాసరావు, అలాగే గుడివాడ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ కింద ఉండి మేమందరం అన్ని సహకారాలు అందిస్తాము. అలాగే స్టేడియం ఎప్పుడు కూడా గేమ్స్ ఆడే వాళ్ళ కోసం వాళ్ళు ఎటువంటి వారి స్టేడియంలో గేమ్స్ ఆడేవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి ఎటువంటి సహాయం చేయటం కన్నా ఎల్వస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పని తెలియపరుస్తున్నాను.